భరద్వాజ గారు, ప్రభాస్ సినిమాలకు సంబంధించి అప్డేట్లు లేవు. ఓ చేతిలో మట్టి 4 సినిమాలు ఉన్నాయి. 4 ఏమిటి ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, బట్ సలార్ నిర్మాతలంతా 2 ఆందోళనలో ఉన్నారని చెప్పేసి. సలార్ 2 కూడా లెక్కేయాలి మరి. అవును, సలార్ 2 లెక్కేయాలి. తర్వాత ఫౌజీ ఉంది, రాజాసాబ్ ఉంది, దానికంటే రాజాసాబ్ ఉంది, అలాగే కల్కి ఉంది, కల్కి 2 ఉంది, స్పిరిట్ ఉంది. ఇప్పుడు ఆయన స్పిరిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఓకే. అంటే సందీప్ ట్రాక్ రికార్డు బాగుంది కంపారిటివ్గా ఇతర దర్శకులతో పోలిస్తే. అంటే కల్కి సినిమాకి సంబంధించి ఎక్కడి నుంచి మొదలైంది ఈ వార్త అంటే కల్కి డీవియేట్ అవుతోంది, అది షూట్కి వెళ్ళట్లేదు అనే స్పెక్యులేషన్ మొదలైంది. అవునవును. అంటే ఆ స్పెక్యులేషన్ మొదలవడానికి కారణం ఏంటంటే నాగశ్విన్ రజనీకాంత్ గారికి ఒక కథ చెప్పాడు అనేది ఇప్పుడు బయట సర్క్యులేషన్లో ఉన్నటువంటి వార్త. ఓకే. అంటే కల్కికి సంబంధించిన షూట్ మొదలవడానికి గ్యాప్ ఉంది, ప్రభాస్ రావడం లేదు, అందుకని ఈలోపు ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశంతో అశ్విని దత్ గారి సలహా మేరకు ఈ నెల రజనీకాంత్ గారికి కథ చెప్పినట్టుగా ఒక వార్త నడుస్తోంది బయట. అంటే ఇది కనుక డీవియేట్ అయితే మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంది ఓకే అనేది. ఫౌజీ షూటింగ్లోకి ఆయన వెళ్తారా వెళ్ళరా అనేది దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అది కొంత షూట్ అయిపోయింది, కొంత షూట్ అయ్యి ఉంది అది, కానీ స్పిరిట్ అలాగే రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నిజానికి అదే మొదట రిలీజ్ అవ్వాల్సిన సినిమా డేట్ ప్రకారం చూస్తే. అవును, వాళ్ళు డిసెంబర్లో డేట్ ఇచ్చారు. ఆ షూటింగ్ జరుగుతుందా లేదా అనే గొడవ ఒకటి జరుగుతోంది. ఏదైనప్పటికీ కార్మికులు వెళ్తారు ఆ షూటింగ్కి, వెళతారు, అది మొదలైతే అయిపోతుంది. అది అవగొట్టాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పారు వాళ్ళు అధికారికంగా. కాబట్టి అది రిలీజ్ అవ్వాలి. దాని తర్వాత చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. సలార్ 2 ఉంది, ఫౌజీ ఉంది. సలార్ 2 అంటే ఆయన డ్రాగన్లో ఉన్నాడు కాబట్టి అది రిలీజ్ తర్వాత అవుతుంది. కానీ ఈ లోపు కంప్లీట్ చేయాల్సిన సినిమాలు రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి ముందు, రిలీజ్ అయిన తర్వాత ఫౌజీ ఉంటుంది. స్పిరిట్లోకి ఆయన ఇంకా వెళ్ళినట్టుగా కనిపించట్లేదు, అది వాయిదా పడింది ఆల్రెడీ. అక్టోబర్ నుంచి డేట్లు ఇచ్చారు, కానీ అది అక్టోబర్ నుంచి కూడా అవ్వదేమో. అక్టోబర్కి అవ్వదు అనే మాట వినిపిస్తున్న మాట ఇది. వెళతారా వెళ్ళరా అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈయన రజనీకాంత్ కథ చెప్పడానికి వెళ్ళాడు అనే మాట బయటకు వచ్చిందో కల్కి డిలే అయిపోతుంది, పార్ట్ 2 అనేది డిలే అవుతుంది అనేది. ఆల్రెడీ షూట్ చాలా వరకు అయిపోయిందని చెప్పాడు ఆయన. పార్ట్ 1 అయిపోయినప్పుడే ఇది ఆల్మోస్ట్ 30-40% షూట్ అయిపోయిందనే మాట వచ్చింది. సో బ్యాలెన్స్ వర్కే ఉంది దానిలో. ఆ బ్యాలెన్స్ వర్క్కి సంబంధించి ఆయన ఏ టైంలోనైనా రావచ్చు. ఇది కూడా స్పెక్యులేషనే. ఇప్పుడు రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి ఆయన కథ చెప్తే చెప్పుండొచ్చు, అది కల్కితో లింక్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు, అది ప్యారలల్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా మీద కేంద్రీకరణ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. గతంలో ఒకే డైరెక్టర్ ఒకే సంవత్సరం 8 సినిమాలు కమిట్ చేసిన సందర్భం మనం చూసాం. దాసరి గారు వీళ్ళందరూ, కోడి రామకృష్ణ గారు, దాసరి గారు అందరూ. ఇప్పుడు సంవత్సరాల తరబడి ఒకే ప్రాజెక్ట్ మీద డైరెక్టర్ ఉంటున్నాడు అని అనుకుంటున్నాం. కోదండరామరెడ్డి గారు ప్యారలల్గా ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెట్టచ్చు. అందుకని ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్తో లింక్ అయి ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన, అందుకని ఆయనకు ఒక కథ చెప్పి ఉండొచ్చు. దాన్ని దీంతో లింక్ చేసి ప్రభాస్ కల్కి డిలే అవుతోంది కాబట్టి అని మిగిలిన విషయాలకి దీన్ని ఆపాదించి, ఇప్పుడు ఫౌజీ ఆల్మోస్ట్ చాలా షూట్ చేశాడు ఆయన, కాబట్టి దీని తర్వాత డెఫినెట్గా ఆ సినిమాకు ఉండే అవకాశం ఉంది. అది ఇంకా మొదలవ్వలేదు సందీప్ది, అక్టోబర్లో మొదలు అయిపోవచ్చు, అయిపోయినా అది చాలా టైం ఉంటుంది ఇంకా. కాబట్టి ఇయర్ ఎండింగ్లో ఉంటుంది అనుకుంటే ఈ లోపు మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ ఉండాలి. పైగా ఆదిపురుష్ టైంలో తిరుపతిలో ఒక మాట చెప్పాడు ప్రభాస్, ఏడాదికి 2 సినిమాలు ఉండేటట్టు చూసుకుందాం అన్నాడు ఆయన. ఇప్పటివరకు ఆ మాట నిలబెట్టుకోలేదు అని అభిమానుల నుంచి ఒక ప్రెజర్ ఉంది. సో ఇప్పుడు 5-6 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి కాబట్టి కనీసం ఏడాదికి 2 ప్రాజెక్టులు క్లియర్ చేసుకుంటూ వెళ్ళినా ఒక 3 ఏళ్ల వరకు జనాలు హ్యాపీగా ఉంటారు జాతీయ స్థాయిలో. అందుకని అది ఈ రూట్ మ్యాప్కి ఏమీ ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నా. కేవలం మధ్యలో ఈ రజనీకాంత్ కథ చెప్పారు అనేది తప్ప దీనిలో ఇంకెక్కడా థ్రెడ్ మిస్ కావటం లేదు. అన్నీ స్పెక్యులేషన్సే.
సందీప్ సినిమా ఆల్రెడీ వాయిదా పడింది, రెండోసారి వాయిదా పడుతుంది అంటున్నారు. పడే అవకాశం ఉండకపోవచ్చు, ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అదే స్క్రిప్ట్ రెడీగా ఉంది అని చెప్తున్నాడు ఆయన. స్క్రిప్ట్ అడిగింది వన్స్ సెట్లోకి వెళ్తే కొట్టేస్తాడు ఆయన. చేస్తానంటున్నాడు ఆయన. పైగా దీని షెడ్యూల్ వైజ్గా కూడా వెళ్ళటం లేదు, నేను సినిమా కంప్లీట్ చేయటమే, ఒకసారి మొదలైతే కంప్లీట్ చేయటమే అని చెప్తున్నాడు సందీప్ రెడ్డి. కాబట్టి అదే కాన్ఫిడెన్స్లో అది వెళ్ళిపోతుంది. ఫౌజీ ఇది ఆల్రెడీ 30 to 40% కంప్లీట్ అయిన సినిమాలు. సో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఓకే. ఈ ఒక్క వార్త పట్టుకుని మిగిలింది మొత్తం స్పెక్యులేట్ చేస్తున్నారు.